వెల్కమ్ టు స్వతంత్ర. నేను విజయ్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. విద్యుత్పై కేసీఆర్ లేఖ అప్రజాస్వామికం. బీఆర్ఎస్ నేత తీరుపై నేతల ఫైర్. ఈ నెల 19న డిప్యూటీ సీఎంగా పవన్ బాధ్యతలు. మంత్రిగా పాలనపై దృష్టి సారించనున్న జనసేనాని. రిషికొండ భవనాలను పరిశీలించిన గంట. అవి ప్రైవేటు ఆస్తులు కావన్న వైసీపీ. టీటీడీ నూతన ఈవోగా శ్యామలరావు బాధ్యతల స్వీకరణ. బాధ్యతాయుతంగా పారదర్శకంగా పనిచేస్తారని వెల్లడి. టీడీపీకి లోక్సభ స్పీకర్ ఇస్తామన్న ఇండియా. ఎన్డీఏ వీడాలన్న మహారాష్ట్ర ఎంపీ సంజయ్ రౌత్. ఢిల్లీలో ముదిరిన నీటి సంక్షోభం. జలబోర్డు కార్యాలయంపై బీజేపీ కార్యకర్తల దాడి. జమ్మూ కాశ్మీర్లో వరుస ఉగ్రదాడులు. శాంతి భద్రతలపై అమిత్ షా కీలక సమీక్ష. ఇరవై 29 నుంచి అమరనాథ్ యాత్ర. కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సోమవారం పోలవరం ప్రాజెక్టును సందర్శించనున్నారు. ప్రాజెక్టు స్థితిగతులను ఆయన పరిశీలిస్తారు. ఉదయం 9:30 ఆయన పోలవరం చేరుకుంటారు. ప్రాజెక్టు ప్రాంతమంతా తిరిగి ప్రతి నిర్మాణాన్ని పరిశీలించనున్నారు. వాటి పరిస్థితి గురించి తెలుసుకుంటారు. తర్వాత అక్కడే పోలవరం అధికారులు, జలవనరుల శాఖ అధికారులతో సమీక్షిస్తారు. గత 5 ఏళ్లుగా ప్రాజెక్టు పనులు ఎక్కడికక్కడ ఆగిపోయాయి. కూటమి ప్రభుత్వం రావడంతో ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మొట్టమొదటిగా ప్రాజెక్టును సందర్శించడం ఎంతో ప్రాధాన్యత సంతరించుకుంది. పోలవరం ప్రాజెక్టుకు కూటమి ప్రభుత్వం ఇస్తున్న ప్రాధాన్యత కారణంగానే ప్రభుత్వం ఏర్పడిన వెంటనే సీఎం చంద్రబాబు పోలవరం పర్యటనకు రానుండడంపై ఈ ప్రాంత ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారన్నారు. పోలవరం ప్రాజెక్టులో స్పిల్వే, ఎగువ దిగువ కాపర్ డ్యామ్, గ్యాప్ 3 పనులు పూర్తయ్యాయి. గ్యాప్ 1, 2 ఎర్త్కమ్ రాక్ ఫిల్ డ్యామ్ పనులు పూర్తి చేయాల్సి ఉంది. డయాఫ్రమ్ వాల్ దెబ్బతినడంతో నూతనంగా నిర్మించాల్సి ఉంది. కేంద్ర ప్రభుత్వానికి నివేదిక పంపించారు. డిజైన్స్ ఆమోదం కాగానే డయాఫ్రమ్ వాల్ నిర్మించాల్సి ఉంటుందని అధికారులు తెలిపారు. ప్రస్తుతం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సయోధ్య స్నేహపూర్వకంగా ఉన్న నేపథ్యంలో పనులు మరింత వేగవంతంగా జరుగుతున్నాయని, రానున్న 3 ఏళ్లలో ప్రాజెక్టు పూర్తవుతుందన్న నేతలు, ప్రజలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలో రిషికొండ భవనాల వివాదం నడుస్తుంది. ఆ భవనాన్ని ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు పరిశీలించారు. విశాఖ రిషికొండపై వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అడ్డగోలుగా అక్రమ కట్టడాలు కట్టిందని విమర్శించారు. కూటమి శ్రేణులతో కలిసి నిర్మాణాలను పరిశీలించిన ఆయన ఎన్జీటీ ఆదేశాలను సైతం పక్కన పెట్టారని ఆరోపించారు. ప్రజాధనంతో జగన్ కట్టిన భవనాలు ఎందుకు ఉపయోగపడతాయో కూడా తెలియడం లేదని విమర్శించారు. వైఎస్ఆర్సీపీ నేతల అక్రమాలతో పాటు భూదోపిడీపై విచారణ చేయించవలసిన అవసరం ఉందన్నారు. త్వరలోనే కూటమి ప్రభుత్వం తగు నిర్ణయం తీసుకుంటుందని స్పష్టం చేశారు. 500 కోట్ల రూపాయల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారన్నారు. విశాఖ రిషికొండ భవనాలపై వస్తున్న విమర్శలపై వైసీపీ స్పందించింది. అవి ప్రభుత్వ భవనాలే అని, ప్రైవేటు ఆస్తులు కావని స్పష్టం చేసింది. విశాఖకు గత ప్రభుత్వం ఇచ్చిన ప్రాధాన్యంలో భాగంగా నిర్మించినట్లు ఎక్స్ వేదికగా ప్రకటించింది. విశాఖ ఆర్థిక రాజధాని అని చంద్రబాబు 1995 నుంచి ఊదరగొడుతున్నారని, రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధానమంత్రి విశాఖకు వస్తే ఆతిథ్యం ఇవ్వడానికి సరైన భవనం లేదని అన్నారు. ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ నిర్మాణానికి చర్యలు తీసుకుంటామని మంత్రి సత్యకుమార్ తెలిపారు. వైద్య ఆరోగ్య శాఖను పూర్తిగా ప్రక్షాళన చేస్తామన్నారు. సచివాలయంలో మంత్రిగా సత్యకుమార్ బాధ్యతలు స్వీకరించారు. వైద్యంలో రాష్ట్రాన్ని మోడల్గా తీర్చిదిద్దుతామని మంత్రి అన్నారు.
గత ప్రభుత్వంలో జరిగిన అక్రమాలపై శ్వేతపత్రం విడుదల చేస్తామని తెలిపారు. గత ప్రభుత్వంలో నాడు నేడు ఆరోగ్యశ్రీలో జరిగిన అక్రమాలపై చర్యలు తీసుకుంటామని చెప్పారు. వైద్య కళాశాలల ఏర్పాటులో గత వైసీపీ ప్రభుత్వం నిబంధనలు పాటించలేదని ఆరోపించారు. మరణం చెందుతున్నది క్యాన్సర్ ద్వారా. సగటున ప్రతి సంవత్సరం 48,000 మంది మహమ్మారి బారిన పడుతున్నారు, ప్రాణాలు కోల్పోతున్నారు. 3-4 సంవత్సరాల క్రితం ఆరోగ్యశ్రీ ద్వారా క్యాన్సర్ కోసం 150 కోట్లు ఖర్చు పెడుతుంటే గత ఆర్థిక సంవత్సరంలో అది 600 కోట్ల దాకా చేరిందని అధికారికంగా తెలియవస్తోంది. అయితే వీటిని నివారణ చర్యలు తీసుకోవడం కోసం, ప్రజల్లో అవగాహన కలిగించడం కోసం, ముందస్తుగా వాటిని గుర్తించి తగిన వైద్యం అందించడం కోసం ఈ రాష్ట్రంలో మొత్తం 5,30,00,000 మందికి స్క్రీనింగ్ ఏర్పాటు చేయడం కోసం ఇవాళ రెండో ఫైల్ మీద సంతకం చేయడం జరిగింది. మరణం చెందుతున్నది క్యాన్సర్. ఏపీలో కూటమి ప్రభుత్వం అభివృద్ధిపై దృష్టి సారించింది. గత ప్రభుత్వ తప్పిదాలను ఎండగడుతూనే రాష్ట్రంపై ఫోకస్ పెట్టింది. రాజధాని అమరావతిపై సీఎం చంద్రబాబు ప్రత్యేక దృష్టి పెట్టారు. ఈ నేపథ్యంలోనే మంత్రి నారాయణ రాజధాని నిర్మాణంపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఏపీలో కూటమి అధికారంలోకి రావడంతో రాజధానికి మళ్లీ మంచి రోజులు వచ్చాయి. 5 ఏళ్ల పాటు అభివృద్ధికి దూరంగా ఉన్న అమరావతిలో పనులు మొదలయ్యాయి. 3 రాజధానుల పేరిట గత ప్రభుత్వం రాజధానిని నిర్మాణం పట్టించుకోకపోగా చంద్రబాబు సీఎంగా పగ్గాలు చేపట్టిన వెంటనే ఏపీ రాజధాని అమరావతి మాత్రమేనంటూ స్పష్టమైన ప్రకటన చేశారు. 2014 చంద్రబాబు ప్రభుత్వంలో మున్సిపల్ శాఖ బాధ్యతలు చేపట్టిన మంత్రి నారాయణకే మరోసారి ఆ శాఖ బాధ్యతలు అప్పగించారు. అప్పట్లో రాజధాని అమరావతికి సంబంధించిన వ్యవహారాలను పర్యవేక్షించిన నారాయణ మరోసారి ఆ బాధ్యతలను భుజానికెత్తుకున్నారు. నారాయణ పట్టణాభివృద్ధి శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా రాజధానిపై ఆయన కీలక ప్రకటన చేశారు. గతంలో ఖరారు చేసిన మాస్టర్ ప్లాన్ ప్రకారమే అమరావతి నగర నిర్మాణం ఉంటుందని స్పష్టం చేశారు. గతంలో దేశ విదేశాలు తిరిగి అమరావతి నిర్మాణ నమూనాలను రూపొందించామన్న నారాయణ ప్రపంచంలోని అత్యుత్తమ నగరాలలో ఒకటిగా అమరావతిని తీర్చిదిద్దడమే తమ లక్ష్యమన్నారు. ఈరోజు నేను మున్సిపల్ శాఖ మంత్రిగా పదవి బాధ్యతలు తీసుకుని సీట్లో కూర్చోవడం జరిగింది. అయితే ఈ యొక్క మున్సిపల్ శాఖలో అతి ముఖ్యమైనది అమరావతి రాజధాని డెవలప్మెంట్, క్యాపిటల్ సిటీ. 217 చదరపు కిలోమీటర్లతో ఆ రోజు ఇక్కడ క్యాపిటల్ సిటీని డిజైన్ చేయడం జరిగింది. దానికి సంబంధించి 48,000 కోట్ల రూపాయలతో టెండర్లు పిలవటం, వర్క్ స్టార్ట్ చేయడం జరిగింది. దాదాపు 9,000 కోట్ల రూపాయలు పేమెంట్స్ కూడా అప్పుడు పే చేశాం. ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్న నారా చంద్రబాబు నాయుడు గారు నాకు ఒకటే చెప్పారు, ప్రపంచంలో ఉన్న టాప్ 5 రాజధానిలో ఒకటి చేయాలని. ప్రపంచంలో ఉన్న టాప్ 5 రాజధానిలో ఒకటిగా ఉండాలి. డిజైన్లే కాదు, ఇక్కడ చేసే ప్రతి పని వల్ల ఆర్థికంగా రాష్ట్రం డెవలప్ కావాలి. ఇక్కడ ఏ యాక్టివిటీ చేసినా దానివల్ల రాష్ట్రంలో ఉన్న పాత జిల్లాలు 13 జిల్లాల్లో ఆర్థికంగా పెరగాలి. బిల్డింగ్లే కాదు, అలా యాక్చువల్గా డిజైన్ చేసాం. ఇక గత ప్రభుత్వం అమరావతిని నిర్లక్ష్యం చేసిందని మంత్రి నారాయణ ఫైర్ అయ్యారు. 3 రాజధానుల పేరిట 3 ముక్కులాట ఆడిందని మండిపడ్డారు. అమరావతితో పాటు అన్ని జిల్లాల కేంద్రాల్లోనూ అభివృద్ధిపై దృష్టి సారిస్తామని తెలిపారు. రాజధాని నిర్మాణాన్ని 3 దశలో పూర్తి చేస్తామని చెప్పారు. మొదటి దశ నిర్మాణాన్ని 30 నెలల్లో పూర్తి చేస్తామన్నారు. ముందుగా 3,600 కిలోమీటర్ రోడ్లతో పాటు మౌలిక సదుపాయాలు కల్పించడానికి ప్రాధాన్యం ఇస్తామన్నారు. తొలి విడత నిర్మాణం కోసం 48,000 కోట్లు అవసరమన్నారు. గతంలో 10,000 కోట్ల వరకు చెల్లింపులు చేశామన్నారు. మొత్తంగా రాజధాని నిర్మాణానికి 1,00,000 కోట్ల రూపాయల దాకా అవసరమని అంచనా వేశామన్నారు. Because of the negligence of YSRCP government, they want to construct 3 capitals.
With that play, actually, no captain we got in the last 5 years. So we are going to discuss with our officials in detail. Then I will let you know everything. But I am expecting this project is 217 kilometers, 217 square kilometers. We plan to construct roads, drains, beverages, and electricity cores, and 5 secretariat buildings and 1 assembly hall. I think all these things will be completed by within 2.5 years. Like that, actually, I am going to discuss with our officers. Then I will let you know. టీడీపీ ఏపీ రాష్ట్ర అధ్యక్షునిగా గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు నియమితులయ్యారు. ప్రస్తుతం ఏపీ అధ్యక్షుడిగా ఉన్న కెంజారపు అచ్చెన్నాయుడుకు మంత్రిగా అవకాశం కల్పించిన నేపథ్యంలో పల్లాకు రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలు అప్పగిస్తూ చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి గుడివాడ అమరనాథ్పై భారీ మెజారిటీతో పల్లా శ్రీనివాసరావు గెలుపొందారు. రాష్ట్రంలో అత్యధికంగా 95,235 ఓట్ల తేడాతో ఆయన విజయం సాధించారు. విశాఖపట్నం పార్లమెంటు పార్టీ అధ్యక్షునిగా సమర్థవంతంగా పనిచేసిన పల్లా శ్రీనివాసరావు నూతన బాధ్యతలను విజయవంతంగా నిర్వహిస్తారని చంద్రబాబు ఆశించారు. రాష్ట్ర అధ్యక్షులుగా ఇప్పటివరకు తెలుగుదేశం పార్టీని నడిపించడంలో అద్భుత పనితీరు కనబరిచిన అచ్చెన్నాయుడికి అభినందనలు తెలిపారు. ప్రతిపక్షంలో అనేక సమస్యలు సవాళ్లను ఎదుర్కొని పార్టీ బలోపేతానికి అచ్చెన్నాయుడు ఎనలేని కృషి చేశారని గుర్తు చేశారు. పవన్ కళ్యాణ్ పదవీ బాధ్యతల స్వీకరణకు ముహూర్తం ఖరారైంది. జూన్ 19న పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపట్టనున్నారు. ఇటీవల ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ పిఠాపురం అసెంబ్లీ స్థానం నుంచి జయకేతనం ఎగురవేశారు. వైసీపీ అభ్యర్థి వంగా గీతపై 70,279 ఓట్ల భారీ మెజారిటీతో గెలుపొందారు. అసెంబ్లీ ఎన్నికల్లో కూటమికి 164 స్థానాలు రాగా వైసీపీకి 11 స్థానాలు దక్కాయి. ఇటీవలే రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేశారు. మంత్రులుగా 24 మంది ప్రమాణం చేశారు. మంత్రులు ఒక్కొక్కరిగా బాధ్యతలు చేపడుతున్నారు. కాగా పవన్ కళ్యాణ్ 19న బాధ్యతలు స్వీకరించనున్నారు. విద్యుత్ కొనుగోల విషయంలో మాజీ సీఎం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ రాసిన లేఖపై విద్యుత్ కమిషన్ చైర్మన్ జస్టిస్ నరసింహారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ లేఖపై నిపుణులతో చర్చిస్తా అన్నారు. కేసీఆర్ పలు అంశాలను లేఖలో ప్రస్తావించారని, కొన్ని ప్రశ్నలకు సమాధానమిచ్చారని ఆయన తెలిపారు. కేసీఆర్ చెప్పిన వివరాలకు వాస్తవాలకు సరిపోల్చాల్సి ఉందన్నారు. వాస్తవాలపై బీహెచ్ఈఎల్ ప్రతినిధులను కూడా వివరాలు అడుగుతామన్నారు. కేసీఆర్ అభ్యంతరాలపై పునఃపరిశీలన చేస్తామన్నారు. కేసీఆర్ రాసిన లేఖపై ఎల్లుండి సమీక్ష నిర్వహిస్తామన్నారు. తదుపరి చర్యలపై నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేశారు. విద్యుత్ కొనుగోళ్లలో తెలంగాణ ప్రభుత్వానికి ఎక్కడా నష్టం జరగలేదని, ఏ విచారణకైనా సిద్ధమని శాసనసభలోనే చెప్పామని మాజీ మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు. విద్యుత్ కొనుగోలులో అవకతవకలు జరిగాయని ప్రభుత్వం ఎంక్వైరీ కమిషన్ వేసిందని, గత ప్రభుత్వం చేసిన ఒప్పందాలపై విచారణ చేస్తుందని తెలిపారు. ప్రభుత్వ పెద్దలు, బీజేపీ పెద్దలు కొన్ని సందేహాలు లేవనెత్తారని చెప్పారు. అసెంబ్లీలో అన్నిటికీ సమాధానం ఇచ్చామని, శ్వేతపత్రాలు కూడా విడుదల చేశామని వివరించారు. టీటీడీ నూతన ఈఓగా ఐఏఎస్ అధికారి జె శ్యామలరావు బాధ్యతలు చేపట్టారు. ఈ పదవిని చేపట్టే అవకాశం తనకు రావడం అదృష్టంగా భావిస్తున్నానని తెలిపారు. ఈఓగా శాంతియుతంగా, పారదర్శకంగా పనిచేస్తారని స్పష్టం చేశారు. ఎంతో పవిత్రతతో కూడిన తిరుమల తిరుపతి దేవస్థానం ఈఓ పదవిని తనకు అప్పగించినందుకు ముఖ్యమంత్రి చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలిపారు. అంతకుముందు ఆయన సాంప్రదాయం ప్రకారం మొదట వరాహస్వామి వారిని దర్శించుకున్నారు. అనంతరం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. సతీ సమేతంగా వచ్చిన శ్యామలరావుకు టీటీడీ వర్గాలు ఆయనకు స్వాగతం పలికాయి. అలాగే ఇక్కడ ఈఓగా పనిచేసే అవకాశం దేవుడి ఆశీస్సులు ఉంటే కానీ రాదు.
ఆ దేవుడి ఆశీస్సులతో అలాగే మన రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు నా మీద ఎంతో నమ్మకం ఉంచి ఈ టీటీడీకి ఈవోగా ఇవ్వడం చాలా అదృష్టంగా భావిస్తున్నాను. ఆయనకి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే ముఖ్యంగా ఈ దేవాలయానికి సంబంధించిన అలాగే ఈ దేవాలయానికి అనుబంధంగా ఉన్న చాలా దేవాలయాలు టీటీడీ కింద ఉన్న దేవాలయాలు అన్నింటిలోని కూడా అడ్మినిస్ట్రేషన్ ఏదైతే ఉందో అదంతా కూడా స్ట్రీమ్లైన్ చేసి భక్తులందరికీ కూడా మంచి సౌకర్యాలు ఉండేలాగా చూసుకుంటాము. అలాగే ఏ పని చేసినా అకౌంటబిలిటీ ట్రాన్స్పరెన్సీ ఉండేలాగా చూసుకుంటాము. మీకు అందరికీ తెలిసిందే ఈ దేవాలయము రిచెస్ట్ హిందూ టెంపుల్ ఇన్ ద వరల్డ్. డ్యూటీ ఈజ్ డివైన్ అని భావిస్తాను. అలాగే తెలుగు జర్నలిజానికి ఆయన అక్షర శిల్పి. ఈనాడు పేరుతో మూస పద్ధతికి స్వస్తి పలికిన అభ్యుదయవాది. ఆ మేరకు జర్నలిజంలో ఆయన తీసుకువచ్చిన మార్పులు మరవలేవన్నారు సీనియర్ జర్నలిస్టులు. సీనియర్ పాత్రికేయుల ఆధ్వర్యంలో సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో మీడియా మొఘల్ రామోజీరావుకు అక్షరాంజలి పేరుతో సంతాప సభ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఈనాడులో సుదీర్ఘకాలం పనిచేసిన సీనియర్ పాత్రికేయులు రామోజీరావు చిత్రపటానికి నివాళులర్పించారు. ఆయనతో ఉన్న అనుభవాలను పంచుకున్నారు. రామోజీరావు తెలుగు జర్నలిజంలో తీసుకొచ్చిన మార్పులు అనుపమానమైనవి, అనితర సాధ్యమైనవి. పత్రికా రంగం పట్ల అంకిత భావంతో పనిచేసిన ఆయనకు తప్ప మరో సంపాదకుడికి అది సాధ్యపడలేదంటే అతిశయోక్తి కాదు. ఈ నేపథ్యంలోనే ఆయన జిల్లా, తాలూకాల వార్తలు మాత్రమే చేరుకోగలిగే వార్తా పత్రికలను, గ్రామీణ ప్రాంతాల్లో మారుమూల పల్లెల్లో జరిగే వార్తలను సైతం ప్రతి గడపకు తీసుకెళ్లగలిగారు. తెలుగు జర్నలిజానికి జాతీయ స్థాయిలో ఖ్యాతి తీసుకొచ్చారని ప్రెస్ అకాడమీ చైర్మన్ శ్రీనివాసరెడ్డి, సీనియర్ పాత్రికేయులు ఎం నాగేశ్వరరావు అన్నారు. రామోజీరావుతో కలిసి 38 ఏళ్లు ప్రయాణం చేసే అవకాశం దొరికిందని, ఆయన విశిష్ట గుణాల మేలు కలయిక అన్నారు. తెలుగు పత్రికకు ఎనలేని ఖ్యాతిని రామోజీరావు తీసుకొచ్చారని, కఠినమైన క్రమశిక్షణ ఆయన మొదటి లక్షణంగా పాటించేవారని ఎం నాగేశ్వరరావు గారి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. దేశవ్యాప్తంగా పేరు ప్రతిష్టలు తెలుగుకు రావటానికి ఎన్టీ రామారావు ఎంత ప్రాధాన్యత ఎంత తీసుకొచ్చాడో తెలుగు జర్నలిజానికి, తెలుగు అనే దానికి కలకట్టాకు పోతే ఏ పేపర్ చెప్తాము? ఆనంద్ బజార్ పత్రిక. కేరళకు పోతే మలయాళం మనోరమ. ఇట్లా ఏ రాష్ట్రానికి హిందీ పత్రికలకు పోతే 2 పత్రికల పేర్లు చెప్పుకుంటాం. తెలుగు పత్రికకు ఆ రీతిలో జాతీయ స్థాయిలో ఒక స్థానం కల్పించగలిగిన వారు రామోజీరావు గారు. రామోజీరావు మీద ఇటీవల ఒక ప్రభుత్వం కక్ష కట్టినా, ఆయన వ్యాపారాలను కుప్ప కూల్చాలని ప్రయత్నాలు చేసినా చెక్కు చెదరకపోవటానికి కారణం ప్రజలలో ఆయన సంపాదించుకున్న విశ్వసనీయతే కారణమని సీనియర్ జర్నలిస్ట్ కందుల రమేష్ అన్నారు. రామోజీరావుకు అపారమైన అవకాశాలు ఉన్నా రాజకీయాలకు వెళ్లలేదని, ఆయనలోనూ తప్పులు ఉండొచ్చు కానీ వాటికి మించిన ఒప్పులు ఎక్కువగా ఉన్నాయని కొనియాడారు. రామోజీరావు ఒక మీడియా రంగంలోనే కాక వ్యాపార రంగంలో కూడా ఆయన క్రెడిబిలిటీ గొప్పదని, ఎన్టీఆర్, టంగుటూరి మాదిరి ఒక చారిత్రక పురుషుడిగా కొందరు మాత్రమే గుర్తింపు తెచ్చుకుంటారని, ఒక ఎవరెస్ట్ పర్వతం మాదిరి ఎదిగిన వ్యక్తి రామోజీరావు అని అన్నారు. రామోజీరావు గారు ఈజ్ ఎ లెజెండ్ ఇన్ హిజ్ ఓన్ లైఫ్ టైం. చాలా తక్కువ మంది వాళ్ళ జీవితకాలంలో లెజెండ్గా గుర్తింపు పొందుతారు. ప్రకాశం పంతులు గారు, ఎన్టీఆర్ అట్లాంటి వాళ్ళు జీవించి ఉన్న కాలంలోనే వాళ్ళు ఒక లెజెండ్గా, ఒక చారిత్రక పురుషుడిగా గుర్తింపు తెచ్చుకుంటారు. అటువంటి వ్యక్తి రామోజీరావు గారు. రామోజీరావు గారు అన్నీ గొప్పలేనా, తప్పులేమి లేవా లాంటివి ఉంటాయి. ఆయన మీద జరిగినంత అటాక్ బహుశా ఎవరి మీద జరగల. ఆయన తప్పుల్ని ఒప్పుల్ని అన్నింటినీ బెరీజ్ వేసుకుంటే ఆయన తప్పుల కంటే ఆయన ఒప్పులు, ఆయన గొప్పలు చాలా ఎక్కువ. సీనియర్ జర్నలిస్ట్ అల్లం నారాయణ మాట్లాడుతూ రామోజీరావు ఆయనకు ఉన్న ఇతర వ్యాపారుల కన్నా ఈనాడు పత్రికకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేవారని, తెలుగు పత్రికా రంగాన్ని ఒక రకంగా రామోజీరావు ముందుండి నడిపారని అన్నారు. ప్రస్తుతం పత్రికల యాజమాన్యాలు పెద్దగా పట్టించుకునే పరిస్థితి లేదని, కానీ ఆయన పట్టుదలతో ఈనాడు పత్రికను పత్రికా రంగంలోనే ఒక బ్రాండ్గా మార్చారని గుర్తు చేశారు. అంతేకాక రామోజీరావు సంతాప సభకు విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు హాజరై
ఈనాడు ఉద్యోగులతో రామోజీరావు ఏ విధంగా ఉండేవారో గుర్తు చేసుకున్నారు. కంట్రిబ్యూటర్సు, రిపోర్టర్లు రాసిన వార్తల్లో పొరపాట్లను గుర్తించి సరిచేయటంతో పాటు మంచిని అభినందించేవారన్నారు. ప్రస్తుతం తాను ఒక పార్లమెంటు సభ్యుడిగా ఉన్నానంటే అందుకు కారణం ఈనాడు నేర్పిన క్రమశిక్షణ అని, ఇప్పటికీ తనను ఈనాడు అప్పలనాయుడు అంటారని ఎంపీ అప్పలనాయుడు వారి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. తెలుగు అక్షరాలు కూడా పట్టులేని ఒక కంట్రిబ్యూటర్ని, చివరికి చైర్మన్ గారు అవార్డు తీసుకున్న ఒక రిపోర్టర్గా ఆ సంస్థలో వారు ఆశీర్వాదం తీసుకున్న వ్యక్తిగా వచ్చాను. ఈరోజు కూడా నేను పార్లమెంట్ సభ్యుడైన ఈనాడు విలేకరైన ఒక నా నిక్ నేమ్ అక్కడ అందరూ కూడా ఈనాడు అప్పలనాయుడు అంటారు తప్ప కలిసి అప్పలనాయుడు అనే పేరు అది తక్కువ మంది అనడానికి నేను సంతోషిస్తున్నాను. రామోజీరావు గారు చాలా విశిష్ట గుణాల మేలు కలయిక. ఆయన చాలా విజయాలకు ప్రధానమైనటువంటి కారణం క్రమశిక్షణ, అకుంఠితమైనటువంటి క్రమశిక్షణ. ఒక మధ్యతరగతి సాధారణ గ్రాడ్యుయేటు చివరికి ఒక 25,000 మంది ఉపాధి, మరొక 1,00,000 మంది దాకా పరోక్ష ఉపాధి కల్పించి ఈనాడు పత్రికలో రామోజీరావు పేరుతో 25 ఏళ్లుగా ఆర్టికల్స్ రాసే అవకాశం రావడం, చివరకు ఆయన చనిపోయిన తర్వాత కూడా ఉద్యోగులు ఎలా పనిచేయాలో రాసిన వీలునామా రాశారని సీనియర్ పాత్రికేయులు మూర్తి గుర్తు చేసుకున్నారు. జర్నలిజం స్కూల్ ద్వారా ఎంతో మంది జర్నలిస్టులకు జన్మనిచ్చారని, రామోజీరావు పేరిట జాతీయ స్థాయిలో జర్నలిస్ట్ అవార్డు తీసుకొచ్చేందుకు కృషి చేయాలని అన్నారు. రామోజీరావుకు అక్షరాంజలి సంతాప సభకు హాజరైన పాత్రికేయులు రామోజీరావుతో ఉన్న అనుభవాలను పంచుకొని భావోద్వేగానికి గురయ్యారు. రామోజీరావు నిత్యం తమకు సలహాలు, సూచనలు ఇస్తున్నట్లే భావిస్తూ ముందుకు సాగుతామని అన్నారు. తెలుగు జర్నలిజంలో ఆయన తీసుకొచ్చిన మార్పులు చిరస్మరణీయమన్నారు. కొత్తగా ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడిన నేపథ్యంలో బీజేపీ కొత్త వ్యూహాలను రచిస్తోంది. తాజాగా పార్లమెంటు సమావేశాలకు సంబంధించి రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఇంట్లో సమావేశం జరిగింది. జేపీ నడ్డా, అశ్విని వైష్ణవ్, కిరణ్ రిజిజు, లాలన్ సింగ్, చిరాగ్ పాస్వాన్ ఈ సమావేశంలో పాల్గొన్నారు. స్పీకర్, డిప్యూటీ స్పీకర్ అభ్యర్థితో పాటు ప్రతిపక్ష పార్టీలను ఆకర్షించే వ్యూహంపై చర్చ జరిగినట్లు తెలుస్తుంది. లోక్సభ ఎన్నికల్లో విజయం సాధించి ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పాటు చేసిన బీజేపీకి స్పీకర్ పదవి సవాల్గా మారింది. నరేంద్ర మోడీ మూడవసారి ప్రధాని కావడంతో పాటు మంత్రివర్గంలోని మంత్రులకు శాఖలు కూడా పంచారు. ఇప్పుడు చివరి పని మిగిలి ఉంది. గత ప్రభుత్వంలో కోట ఓం బిర్లాకు చెందిన బీజేపీ ఎంపీ స్పీకర్ పదవిని నిర్వహించారు. ప్రస్తుత ప్రభుత్వంలో ఈ పదవిని ఎవరు ఆక్రమిస్తారో స్పష్టత రాలేదు. మోడీ కేబినెట్ 3.0 ప్రమాణ స్వీకారం, పోర్టుఫోలియో పంపిణీ తర్వాత పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు జూన్ 24 నుంచి ప్రారంభం కానున్నాయి. దీనితో పాటు జూన్ 26న లోక్సభ స్పీకర్ను ఎన్నుకోవచ్చు. పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు జూన్ 24 నుంచి జూలై 3 వరకు జరగవచ్చునని తెలుస్తోంది. కొత్త ఎంపీలు జూన్ 24, 25 తేదీల్లో పార్లమెంటు ప్రత్యేక సమావేశాల్లో ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉంది. అదే సమయంలో జూన్ 26న లోక్సభ స్పీకర్ ఎన్నిక జరిగే అవకాశం ఉంది. ఇండియా కూటమిలో భాగస్వామ్య పక్షం శివసేన నేత సంజయ్ రౌత్ ఆదివారం ముంబైలో కీలక వ్యాఖ్యలు చేశారు. తెలుగుదేశం పార్టీ లోక్సభ స్పీకర్ అభ్యర్థిని బరిలోకి నిలిపితే తాము మద్దతు ఇస్తామని ఆయన ప్రకటించారు. ఇండియా కూటమిలోని భాగస్వామ్య పక్ష పార్టీలన్నీ టీడీపీ అభ్యర్థికి మద్దతు ఇస్తాయని తెలిపారు. లోక్సభ స్పీకర్ పదవి తమకు ఇవ్వాలని బీజేపీ పెద్దలను టీడీపీ అధినేత నారా చంద్రబాబు కోరినట్లు తమకు తెలిసిందని, చంద్రబాబు డిమాండ్కు బీజేపీ పెద్దలు మద్దతు ఇవ్వకుంటే తాము ఇచ్చేందుకు సిద్ధమని సంజయ్ రౌత్ స్పష్టం చేశారు. चंद्रबाबू नायडू जी ने लोकसभा का स्पीकर पद मांगा है, जो उनसे डील हुआ है, ये ठीक बात है चंद्रबाबू जी की। अगर लोकसभा स्पीकर पद पर एनडीए का कोई व्यक्ति नहीं बैठा तो सबसे पहले नरेंद्र मोदी और अमित शाह तेलुगु देशम पार्टी को तोड़ देंगे और ये काम शुरू कर दिया है। जनता दल यूनाइटेड नीतीश कुमार की पार्टी तोड़ देंगे, चिराग पासवान की पार्टी तोड़ देंगे, जयंत चौधरी की पार्टी तोड़ देंगे। उनका काम ये है, जिसका नमक खाते हैं उनको खत्म करते हैं, जिनके साथ खाने में बैठते हैं उधर ही छेद करते हैं। ऐसे लोग हैं बीजेपी के, हमारा अनुभव है। तो ये अगर चंद्रबाबू नायडू जी ने लोकसभा स्पीकर पद मांगा है और उनको अगर मिलता है तो हम उनका स्वागत करेंगे जरूर। लेकिन स्थिति बदल गई है, अगर हम चाहे तो हमारा बहुमत हम लोकसभा में दिखा सकते हैं
अगर चंद्रा बाबू को ये पद नहीं मिला और चंद्रा बाबू अपना उम्मीदवार खड़ा करते हैं तो हम జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాద దాడులు రోజురోజుకు పెరుగుతున్నాయి. మరోవైపు అమర్నాథ్ యాత్ర జూన్ మాసాంతం నుంచి ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అధ్యక్షతన ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం న్యూఢిల్లీలో జరిగింది. జమ్మూ కాశ్మీర్లో ప్రస్తుత శాంతి భద్రతల సమీక్ష పరిస్థితులపై ఉన్నతాధికారులతో అమిత్ షా సమీక్ష నిర్వహించారు. ఉగ్రవాదాన్ని అరికట్టేందుకు తీసుకోవాల్సిన చర్యలపై ఉన్నతాధికారులకు ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. ఉగ్రవాద చర్యలను నియంత్రించేందుకు భద్రతా దళాలు వెంటనే చర్యలు చేపట్టేలా చూడాలని ఆదేశించారు. ఈవీఎంలను కొంతమేర హ్యాకింగ్ చేసేందుకు అవకాశం ఉందని, ఈవీఎంలను బహిష్కరించాలని ఎలాన్ మస్క్ చేసిన ట్వీట్పై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ స్పందించారు. భారత్లో ఈవీఎంలు బ్లాక్ బాక్సుల వంటివని, కనీసం వాటిని పరిశీలించేందుకు కూడా ఎవరికీ అనుమతి ఇవ్వరని ఆరోపించారు. అలాంటివి చూస్తుంటే మన ఎన్నికల ప్రక్రియలో పారదర్శకతపై తీవ్ర స్థాయిలో సందేహాలు కలుగుతున్నాయన్నారు. వ్యవస్థల్లో జవాబుదారీతనం లోపించినప్పుడు ప్రజాస్వామ్యం ఒక బూటకంగానే మిగిలిపోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇవి ఈ బ్రిటన్ విశేషాలు. చూస్తూనే ఉండండి స్వతంత్ర.